బీసీ బహుజన బిడ్డలందరికీ నమస్కారం. ఫస్ట్ ఒకసారి వీడియో ఇవ్వండి, మనం తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. రంగపేట ప్రీ ప్రైమరీ స్కూల్లో 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా సార్. నేను అప్పుడు నేను ఏం పొరపాటు అయింది, ఇప్పుడు మా ఊరు సర్పంచ్, హెడ్ మాస్టరు, ఒక వనితమ్మ, వంట చేసే వనితమ్మ, ఉప సర్పంచ్, పత్రికా విలేకరు ఆనంద్, వీళ్ళందరూ నన్ను ఆడ స్కూల్లో ఒత్తిడి ఎత్తుడు సార్. నువ్వు వద్దు, బళ్ళకు రావద్దు, నువ్వు ఒక ఏసీ అమ్మాయి స్కూల్లో పనిచేసుడు మాకు వద్దు అని మా హెడ్ మాస్టర్ సారు ఒత్తిడి ఎత్తుండు బాగా. సంతకం పెట్టమని అంటే నేను పెట్టాను. రోజు స్కూల్కి వస్తా, పని చేస్తానంటే నువ్వు పని చేస్తా, నేను జీతం ఇయ్య, నువ్వు స్కూల్లోకి వస్తే నేను రాజీనామా చేస్తా అనుకుంటా నన్ను బెదిరిస్తుండు సారు. మా హెచ్ఎం సారు, సర్పంచ్ సారు, వీళ్ళందరూ, ఉప సర్పంచ్ సారు, వీళ్ళందరూ బాగా ఒత్తిడి ఎత్తుడు. సంతకం పెట్టానంటే నీ దిక్కున అక్కడ ఎక్కువ అని చెప్పి బెదిరిస్తుండ్రు నన్ను స్కూల్లోకి వద్దు, మేము వేరే ఆమెను పెట్టుకుంటాం, నువ్వు వేసి అమ్మాయి, నువ్వు పని చేస్తే నాకు ఇష్టం లేదు, అన్నీ ముట్టుకుంటున్నావు, వాటర్ తీసుకొస్తున్నావు. అయితే ఇప్పుడు విషయానికి వస్తే, మీరు ఇప్పుడు వీడియోలో చూసిన మహిళ పేరు స్వప్న. జగిత్యాల జిల్లా రంగంపేట గవర్నమెంట్ స్కూల్లో గత 15 ఏళ్ళుగా ఒక స్కావెంజర్గా పనిచేస్తుంది. అంటే జాడు కొట్టడం, తుడవడం, చేయడం ఇలాంటి పనులు. అయితే అక్కడ లోకల్ ఒక అగ్రవర్ణాలకు చెందిన ఒక లోకల్ సర్పంచ్, ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ఇద్దరు కలిపి నువ్వు ఎస్సీ అయిన కారణంగా ఇక నువ్వు ఉద్యోగంలోకి రావద్దు, నువ్వు ఇక్కడ పని చేయదు అని చెప్పడం జరిగిందనమాట. అంటే మీరు అగ్రవర్ణాలు అయినంత మాత్రాన ఒక ఎస్సీ బిడ్డను మీరు తీసేయగలుగుతారా? అయినా మీరెవరు చెప్పనికే నువ్వు ఎస్సీ కాబట్టి రావద్దు, నువ్వు బీసీ కాబట్టి రావద్దు, నువ్వు పని చేయొద్దు అని చెప్పి ఏ పనికే? మరి మాకు కూడా మీరు వద్దు. నువ్వు ఒక అగ్రవర్ణానికి సర్పంచ్ కావచ్చు, నువ్వు అగ్రవర్ణానికి చెందిన ఒక హెడ్ మాస్టర్ కావచ్చు, మీరు మాకొద్దు, మేము కూడా వద్దని చెప్తాం. మరి మీరు కూడా వెళ్ళిపోండి పనుల నుంచి. అదే ఇదే మొక్క మీ ఈ బల్పు మాటలు, ఈ కొవ్వెక్కిన మాటలు మాట్లాడారు కదా మీరు. ఇదే మాటలు ఒక అగ్రవర్ణాలకు చెందిన, నువ్వు రెడ్డి కాబట్టి నువ్వు రావద్దు, నువ్వు వెలమ కులానికి చెందిన ఆమె కాబట్టి నువ్వు రావద్దు అని చెప్పి ఎందుకు మాట్లాడరు? అంటే ఒక బహుజన మహిళ, ఒక బహుజన బిడ్డ అంటే మీకు అంత చులకనా? అంత బలిసి కావలమెక్కి కొట్టుకుంటారా మీరు? లేకపోతే వీళ్ళు ఏమంటారులే అని చెప్పి మీకు చులకన అయిపోయినావా? ఒక్కొక్కన్న కొడుకును ఉరికిచ్చి కొడతాం, అర్థమవుతుందా? అని ఏం చేస్తుంది జగిత్యాల జిల్లా కలెక్టర్, ఏం చేస్తుంది ఎస్పీ, ఏం చేస్తుంది లోకల్ గవర్నమెంట్, ఏం చేస్తుంది? నువ్వు హెడ్ మాస్టర్ అయినంత మాత్రాన ఎక్కడికైనా వస్తున్నాయి నీకు జీతం. ఇన్నేళ్ళుగానే ఒక స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నావు కదా, ఓలిస్తుంది నీకు. మా బీసీ బిడ్డలు, బహుజన బిడ్డలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈ దేశ జనాభా 90% ఉన్న ఈ బహుజన బిడ్డల రక్తం ట్యాక్సుల రూపంలో మీకు జీతాలు ఇస్తున్నాం, అర్థమవుతుందా? పబ్లిక్ సర్వెంట్స్ అయి ఉన్న మీరు 90% ఉన్న మా మీద మీరు ఈ గుద్దబలు మాటలు మాట్లాడతారా? ఒక బహుజనుడు కాబట్టి ఒక ఉద్యోగం రావద్దని చెప్పే అధికారం మౌలిచ్చారు మీకు. ఏ రాజ్యాంగం చెప్తుంది మీకు? ఎవర్రా మీరు అంత చెప్పనికే? ఎంత ధైర్యం రా మీకు? ఎంత కావరం కాకపోతే మీరు ఒక ఎస్సీ, ఒక బహుజన మాలిని పట్టుకొని నువ్వు అది ముట్టుకుంటున్నావు, ఇది ముట్టుకుంటున్నావు, మాకు నచ్చుతలేదు, నువ్వు ఎస్సీ కాబట్టి నువ్వు ఉద్యోగం రావద్దు అని చెప్పి మాట్లాడతారా మీరు? మీలాంటి కొవ్వు పట్టిన కావరం పట్టిన వాళ్ళు కూడా మాకొద్దు. మీరు కూడా దిగురు, మరి మీరు కూడా వెళ్ళిపోరి ఉద్యోగంలోకని. మాకొద్దు. మీరు ప్రభుత్వం ఏం చేస్తుంది? మేము బలహీన వర్గాల కోసం మేము పనిచేస్తున్నాం, మేము బహుజనుల కోసం పనిచేస్తున్నాం అని చెప్తుందిగా. ఎందుకు వస్తున్నాయి రోజు రోజుకి ఇలాంటి సంఘటనలు? రోజు రోజుకి ఏం చర్యలు తీసుకుంటారు? వాడు సర్పంచ్ అయినా మాత్రాన, నువ్వు ఒక హెడ్ మాస్టర్ అయినంత మాత్రాన మీరు మన గొప్పనా? అగ్రకులాల మనం బల్ప ఓనోట్లతో గెలిచినావు నువ్వు సర్పంచ్గా. 90% ఉన్న ఈ బహుజనుల ఓట్లు లేకుండానే గెలిచినావు నువ్వు సర్పంచ్గా.